ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 19-42 వచనాలు. ఈ మాటలను బట్టి యూదుల్లో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు. వాని మాట ఎందుకు వినుచున్నారండి? మరికొందరు ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కావు. దెయ్యం గుడ్డివారి కనులు తెరవగలదా అండి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగి, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదువు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుము అండ్రు. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవెన్నటికీ నశింపవు. ఎవడును వాటిలో నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నువ్వు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్థకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికొచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందున తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నువ్వు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. చేసిన యెడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందు నేను తండ్రి యొద్ద ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్టు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. యొర్దాను అద్దరిన యోహాను మొదట బాప్తీసమిచ్చుచున్న స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడ ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియ చేయలేదు గాని ఈయనను గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవండి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 10వ అధ్యాయంలో గొర్రెలకు నేను మంచి కాపరిని. నేనే ద్వారాని. నా మార్గంలో మాత్రమే వెళ్తేనే మీకు రక్షణ. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత యూదుల మధ్య మళ్ళీ భేదాభిప్రాయాలనమాట. వీళ్ళకి ఇతనికి అసలు దెయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడని కొంతమంది. కొంతమందేమో ఇతను దెయ్యం పట్టినవాడు కాదు. ఇలా దెయ్యం పట్టిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? గుడ్డివాని కళ్ళు ఎవరైనా అలా తెరుస్తారా? దెయ్యం పట్టిన వాళ్ళైతే అని. అంతకుముందు కూడా అంతే కదా! మనందరికీ 9వ అధ్యాయంలో గుడ్డివాని కళ్ళు తెరిచినప్పుడు కూడా కొంతమందేమో ఇతను పాపి అని అంటే, పాపి ఎలా అయినా ఇలాంటి పనులు చేయగలుగుతారు అని భేదాలు. కొంతమంది ఇలా, కొంతమంది అలా. ఈ దినాల్లో కూడా సగం మందికిలా, సగం మందికిలా. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి అనేకమైనటువంటి అడ్డంకులు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆయనను అంగీకరించేవారు ఉంటున్నారు, తిరస్కరించేవారు కూడా ఉంటున్నారు. మనం ఏ గుంపులో ఉంటున్నాము? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ దినాల్లో ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుందట. అది శీతాకాలమట. యేసుక్రీస్తు ప్రభువారు ఆలయంలో నడుస్తుంటే మళ్ళీ యూదులు ఆయన చుట్టుముట్టేశారు. నువ్వు క్రీస్తువైతే అసలు స్పష్టంగా చెప్పు అని అడిగేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి, చెప్పి ఇప్పటికే వారికి ఎలాగో వారు కఠిన హృదయాలు చేసుకొనున్నారు. ఏ సూచక క్రియలు చేసినా నమ్మట్లేదు. ఎలాగో ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకని. నేను ఇప్పటికే చెప్పా. కానీ మీరు నమ్మట్ల. నేను చేసే కార్యాలు నేనెవరో సాక్ష్యం చెప్తున్నాయి గదా! అయినా మీరు నా గొర్రెలో లేరులే కాబట్టే నమ్మట్లేదు అని చెప్పేసి కూడా అన్నారు. నా గొర్రెలైతే నా స్వరం వింటాయి. నేను వాటిని ఎరుగుదును. నన్ను వెంబడిస్తాయి. నేను ఖచ్చితంగా వాటికి ఇదిగో నా మాటలను వింటారు నా గొర్రెలైతే అని చెప్తే, వారికి నిత్యజీవం నేనిస్తానని చెప్పి, వారిని ఎవ్వరు కూడా వారిని నా చేతిలో నుండి లాగిపోలేరని చెప్పారు. అంటే నిజమైన విశ్వాసుల గురించి యేసుక్రీస్తు ప్రభువు గట్టిగా చెప్తున్నారు అక్కడ యూదులతో. నా స్వరాన్ని వింటారు, నన్ను అనుసరిస్తారు, నా రక్షణలో సురక్షితంగా ఉంటారు అని చెప్పేసేసి. అంటే కూడాను వాళ్ళందరూ అనమాట చాలా భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని దూషించటానికే సిద్ధంగున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరలా అంటున్నారనమాట. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి చేతిలో నుండి ఎవ్వరు వాళ్ళని అపహరింపరు. అంటే విశ్వాసుల్ని ఎవరు తీసుకెళ్ళిపోలేరు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నేను నా తండ్రి ఒక్కరమే. వెంటనే ఈ మాటలకు పరలోకపు తండ్రితో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రకటించేసుకున్నాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి మీద కోపమొచ్చేస్తుంది వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభువు నేను దేవునితో ఏకత్వంలో ఉన్న కుమారుడిని అని ఆయన చెప్పినందుకు యూదులకు కోపమొచ్చేసింది. రాళ్ళతో కొట్టాలని మళ్ళా ప్రయత్నిస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభువు అడిగారనమాట ఇక్కడ. అసలు నేను చేస్తున్న మంచి కార్యాలు దేనికోసం నన్ను రాళ్ళతో కొడతారు? సమాధానం చెప్పండి. అంటే వాళ్ళు చూడండి నువ్వు చేసే మంచి పనుల కోసం ఇక్కడ ఎవరు నిన్ను రాళ్ళతో కొట్టాలనుకోవట్ల. నువ్వు మనిషివై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు కాబట్టి నిన్నిప్పుడు కొడతామంట.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చూపించి, తన తండ్రిచే పంపబడినవనని వివరించారు. అయినా వారాయన్ని పట్టుకోవాలని చూస్తున్నారు గానీ, యేసుక్రీస్తు ప్రభువారైతే వారి చేతిలో నుండి తప్పించుకొని వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఒక గొప్ప వాక్య భాగాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం ఎవరికొచ్చినా వారు దైవములని చెప్పిన యెడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో పంపిన వానితో నువ్వు దేవదూషణ చేయుచున్నావు. దేవుని వాక్యం ఎవరికొచ్చిందో వాళ్ళందరూ దేవుని బిడ్డలు. నేను దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడినని చెప్తే మీకెందుకు కోపమొస్తుంది? మీకు లేఖనాలు తెలియకపోబట్టే కదా! అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు దానది అవతల యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన ప్రాంతానికెళ్లారు. అక్కడ ప్రజలందరూ ఇలా అంటున్నారు. యోహానయితే ఎలాంటి అద్భుతాలు చేయలేదు మాకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న విషయాలన్నీ యోహాను గారు మాకు ముందే చెప్పేశారు అని అక్కడున్న వాళ్ళు అనేకమంది యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించారు. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించిన వారిలో విశ్వాసం పెరగాలి. నిజమైన సాక్ష్యం ఇతరులను కూడా క్రీస్తు వారి వైపు నడిపించాలి. ఈ యొక్క భాగంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రతి ఒక్కరము నిర్ణయం తీసుకోవాలి. ఆయనే నిత్య జీవానికి మార్గమని. యేసు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మాటలు, ఆయన వాక్యము, ఆయన స్వరము, ఆయన గొర్రెలం అంటే ఆయన విశ్వాసులమైన వారు వినాలి, అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్న వారిని ఎవ్వరూ తీసివేయలేరు. నేను నా తండ్రి ఒక్కరమే. తండ్రి ఎవరినైతే అప్పగించారో ఆయనకి వాళ్ళందరం మనమే విశ్వాసులం. వాళ్ళని ఎవ్వరూ కూడా దేవుని చేతిలో నుంచి తీసివేయలేరు. కాబట్టి అద్భుతాలు చూసినంత మాత్రాన విశ్వాసం రాదు కానీ, మన విధేయత చూపిస్తే హృదయపూర్వకంగా దేవుడే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. విశ్వాసంలో కూడా మనం ప్రతి దినము పెరుగుతాం. దేవుని గురించి నిజమైన సాక్ష్యం అనేక మందిని విశ్వాసం వైపు నడిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన వాక్య భాగంలో నేను తండ్రి ఒక్కరమే మరలా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు స్వరాన్ని వినే హృదయం మాకు దయచేయండయ్యా. ఆయనను నమ్మి, ఆయనను అనుసరించే విశ్వాసాన్ని బలపరచండయ్యా. మా జీవితాలు ఇతరులకు కూడా క్రీస్తును చూపించే సాక్ష్యాలుగా ఉండునట్లు సహాయం చేయమని ఈ దినం మనందరం ప్రార్థించే వారిలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.